హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఎంపోరియం. రాబోతున్న పండగ అయితే సంక్రాంతి. మనందరికి ఎంతో ఇష్టమైన పండగ. కొత్త సంవత్సరంలో వస్తున్న మొదటి పండగ. సో అందరూ సాధారణంగా ఇల్లు దులుపుకోవటం, బూజులు దులుపుకోవటం, ఇట్లా పాత సామాన్లన్నీ క్లియర్ చేసుకోవటం ఈ పనిలో ఉంటాం కదా. అందుకనే నేను ఈ రోజు మన కిచెన్ లోకి ఎంతో ఉపయోగపడే స్టీల్ సామాన్లు చూపిస్తున్నానండి. అవి చిన్న చిన్నవి, అన్ని విధాలుగా మనకు ఉపయోగపడేవి. సో మీ దగ్గర పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చి రిటర్న్ లో కొత్త సామాన్లు మంచి ఆఫర్స్ కి తీసుకెళ్ళిపోవచ్చు. అమందస్తా అండి, అల్లం వెల్లుల్లి అట్లా దంచుకోవటానికి. నెక్స్ట్ లెమన్ ఆరెంజ్ అట్లా జ్యూస్ చేసుకోవటానికి. ఇవి వచ్చి స్టీల్ డబ్బాలండి, గాలిపోయే ఐటమ్స్. వెల్లుల్లిపై అట్లా ఒలుచుకొని అల్లం పెట్టుకోవటానికి. నెక్స్ట్ ఇవి వచ్చి ఒడియాలు అప్పడాలు ఇట్లా వేయించుకోవటానికి అండి. నెక్స్ట్ మురుకులు, ఇవి స్నాక్స్ అవన్నీ చేసుకుంటాం కదా, చక్రాలు, వాటి కోసం వచ్చు. ఇదైతే స్పెషల్లీ ఫర్ ఎగ్ బీటర్. ఇంకా గెరిట, హస్తం, ఇవి వచ్చి అట్ల కాడలు అండి. అలాగే పప్పు ఉడకబెట్టిన తర్వాత పలుకులుగా ఉంటే స్మాష్ చేసుకుంటాం కదండి, దానికి ఇది. ఇదైతే గ్రేట్ చేసుకోవడానికి, అన్ని రకాల వెజిటబుల్స్ గ్రేట్ చేసుకో. డిఫరెంట్ సైజెస్ ఇన్ స్టీల్ కంటైనర్స్ అండి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాష్ చేసుకునే కంటైనర్ అండి. ఏ రకమైన దుమ్మున్నా ఇలాంటి వాటిలో పెట్టి చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇంకా చాలా చాలా స్టీల్ ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఈ వీడియోలో చూపించలేకపోయాను, కుదిరితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకసారి షాప్ కి వచ్చి మీరు చూసుకున్నారనుకోండి, ఐడియా వస్తుంది. ఫర్ ఫాలోయింగ్ అవర్ పేజ్ ప్రీతి ఎంపోరియం.